మహబూబ్ నగర్ జిల్లాలో క్రిస్టియన్ పల్లిలో నిరుపేదల ఇండ్ల కూల్చివేతపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని మండిపడుతున్నారు. ఈ మేరకు ఇళ్లు కోల్పోయిన బాధితులు దీక్షకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారా అని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ధర్నాలో దివ్యాంగులు, అంధులు పాల్గొన్నారు. తమకు ఇండ్లు కట్టించే వరకు ఇక్కడే దీక్ష చేస్తామని తేల్చి చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అర్ధరాత్రి పూట వచ్చి ఇండ్లు కూల్చివేస్తుండ్రు. నిజంగా దివ్యాంగులు ఉన్నారు, అంధులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనంటే కూడా ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి అక్కడ అధికారులు ఏమైనా స్పందించిండ్రా? మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్ పల్లిలో నిన్న తెల్లవారుజామున వరకు కూడా కూల్చివేతలు చేయడం జరిగింది. దాదాపు 70 ఇండ్లను అధికారులు రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ సిబ్బందితో ఇండ్లను నేలమట్టం చేయడం జరిగింది. అయితే దాదాపుగా 70 ఇండ్లు అనుమతులు లేవంటూ అధికారులు నిన్న కూల్చివేయడం జరిగింది. అయితే కూల్చివేత సమయంలో బాధితులు అధికారుల కాళ్ళు పట్టుకున్నా కూడా వినని పరిస్థితి. అట్లా కాళ్ళు పట్టుకొని వేడుకున్నా కూడా అధికారులు కనికరించలేదు. ఇందులో దాదాపుగా 25 ఇండ్లలో వికలాంగులు, అంధులు నివసిస్తున్నారు. వారికి 2001 సమయంలో వారందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారంతా కూడా అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో అధికారులు పెద్ద ఎత్తున 200-300 మంది పోలీసు బందోబస్తు నడుమ వారందరినీ ఇంట్లో నుంచి బయటికి లాగి మరి ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఈ క్రిస్టియన్ పల్లి సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 523 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి ఎటువంటి నోటీసులు కూడా అధికారులు ఇవ్వలేదు. రాత్రికి రాత్రే ఇళ్లన్నీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఎంఆర్ఓ అక్కడ 70 ఇండ్లు ఎటువంటి అనుమతులు లేకుండా ఆక్రమణ చేసి కట్టారంటూ ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే తమ వద్ద పట్టాలున్నాయి, మాకు ఇంటి అనుమతులు కావచ్చు, నల్లా కనెక్షన్, పవర్ కనెక్షన్ వంటి వాటి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులతోనే మేము కట్టుకున్నామని చెప్పి బాధితులు చెప్పారు. నిన్న కలెక్టరేట్ వద్ద కూడా ఈ బాధితులు ధర్నా చేయడం జరిగింది. అయితే కలెక్టర్ ను కలవాలని ప్రయత్నించారు, కానీ కలెక్టర్ టైం ఇవ్వలేదు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం వారంతా కూడా నిరసనకు దిగారు. అక్కడే ఆ ఇల్లు కూల్చివేసినటువంటి దగ్గరే వారంతా కూడా దీక్ష చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా వారు దీక్ష కూర్చున్నారు. ఈ దీక్ష కూర్చున్నటువంటి వారిలో వికలాంగులు, అంధులు ఉన్నారు. వారంతా కూడా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి అధికారులు కల్పించారు. ఎటువంటి 20 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమకు ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి పట్టాలను కూడా నకిలీ పట్టాలని అధికారులు తేల్చడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారంతా కూడా దీక్షకు దిగారు. అయితే అక్కడ వారంతా కూడా వికలాంగుల పెన్షన్లు, తమకు వచ్చేటటువంటి పెన్షన్ పైసలను పైసా కూడబెట్టి తమ ఇండ్లు కట్టుకున్నామని రాత్రికి రాత్రే అధికారులు వచ్చి కూల్చివేయడంతో వారంతా కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. అయితే నరేష్, వీళ్ళంతా నిజంగా దివ్యాంగులు, అంధులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అక్కడ అధికారులకు తెలిసి కూడా ఇట్లా చేసిండ్రా? అయితే అక్కడ 70 ఇండ్లలో ఒక 25 ఇండ్లు మాత్రం అది దివ్యాంగులకు సంబంధించినటువంటి ఇండ్లు. అయితే కూల్చివేతల తర్వాత అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. అక్కడ దివ్యాంగులు, అంధులు ఉన్నారని వారికి తెలిసినప్పటికీ కూడా అటువైపు వారి వసతులు ఏంటి, వారికి ఆహారం ఏంటి, వారికి షెల్టర్ ఏంటంటే అనే దాని మీద మాత్రం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అక్కడికి వెళ్ళి అసలు వారు ఎక్కడున్నారు ఏంటి అనే దాని మీద కూడా వారు ఎటువంటి ఆరా కూడా తీయలేదు. కేవలం నిన్న ఇళ్లకు సంబంధించి అక్రమ ఇండ్లని మా విచారణలో తేలింది, అందుకే కూల్చేశామని చెప్పి స్థానిక ఎంఆర్ఓ మాత్రం వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మిగతా ఇండ్లకు సంబంధించి కూడా అసలు పట్టాలన్నీ కూడా నకిలీగా తేల్చారు. కానీ ఆ నకిలీ పట్టాలకు సంబంధించి అసలు ఎవరు ఇచ్చారు ఏంటి అనే దాని మీద మాత్రం ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు. ఎవరు దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరున్నారనే దాని మీద కూడా అధికారులు వివరణ ఇవ్వలేదు. దీంతో తమకు న్యాయం జరగదు అనేటటువంటి భావనకు వచ్చినటువంటి వీరంతా కూడా అక్కడే టెంట్ వేసి అక్కడే దీక్షకు
దిగారు. తమకు న్యాయం చేసే వారు కూడా ఇక్కడే దీక్షలో కూర్చుంటామని చెప్పి వారంతా కూడా చెప్తున్నారు. అయితే తమకు ఇల్లు కట్టించకపోతే తమకు ఆత్మహత్య శరణం అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వికలాంగులు అందులో చెప్తున్నారు. ఎన్నో ఏళ్ళు కష్టం చేసి రూపాయి కూడబెట్టి కట్టుకున్నటువంటి ఇల్లును రాత్రికి రాత్రి నేలమట్టం చేయడం జరిగింది. మహిళలు వికలాంగులు ఉన్నారు అని చూడకుండా కూడా అధికారులు అందరినీ ఇంట్లో నుంచి లాగి మరీ ఇళ్లను కూల్చివేయడం జరిగింది. దీంతో వారంతా కూడా ఎక్కడ ఉండాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారందరినీ కూడా నిన్న వెళ్లి పరామర్శించడం జరిగింది. వారికి అక్కడ షెల్టర్ ఏర్పాటు కావచ్చు, భోజన వ్యవస్థ కావచ్చు, ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారందరికీ కూడా భోజన వసతుల ఏర్పాట్లని చూడడం జరిగింది. నిన్న ఆయన అక్కడికి వెళ్లి బాధితులతోని మాట్లాడడం కూడా జరిగింది. ఈ స్వేచ్ఛ రైట్ నరేష్.